లాస్ ఏంజల్స్. ఎక్కడ చూసినా లాస్ ఏంజల్స్ జరిగిన అగ్ని ప్రమాదం కూర్చిన వార్తలే వినిపిస్తున్నాయి. ప్రపంచమంతటిని కదిలించిన సంఘటన ఇది. అసలు ఈ ప్రమాదానికి గల కారణము అంతు చిక్కట్లేదని నిపుణులు తెలిపారు. కొందరైతే వాతావరణంలో మార్పుల వల్ల జరిగిందని అంచనా వేస్తున్నారు. సుమారు 12,000 నిర్మాణాలు, 25 మరణాలు, 23,000 ఎకరాలకు పైగా కాలిపోయిందని ప్రకటించారు. ఇంతటి ఘోరమైన సంఘటనకు కారణం హాలీవుడా? అసలు ఈ ప్రమాదానికి ముందు ఏం జరిగింది? జనవరి 6న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో దేవుని అవమానపరిచే వ్యాఖ్యలు చేస్తూ దేవుడు లేని పట్టణమని, దేవుని శక్తిని పూడ్చి కించపరిచే వ్యాఖ్యలు చేశారు. మరుసటి రోజు అనగా 7వ తారీఖున ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దేవుడు ఒక ప్రవక్తిని ద్వారా ఆ ప్రజలను హెచ్చరించినప్పటికీ వారు మరింతగా తిరుగుబాటు చేశారు. దాని ప్రతిఫలమే ఈనాటి లాస్ ఏంజల్ ప్రమాదానికి కారణమైంది. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం ఇలా సెలవిస్తుంది: మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడుడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. దేవుడు ఎంత కరుణమయుడో అంతే రోషము గల దేవుడు. దేవునితో ఆటలాడితే ఆయన శిక్షకు పాత్రలమవుతాము. కనుక ఆయన ఎడల భయము కలిగి నీతిని అనుసరించి ఆయనను మహిమపరిచే జీవితం జీవిద్దాం. యూదా రాసిన పత్రిక 17 నుండి 19 వచనాలు మనం చూసినట్లయితే, అంత్యకాలమందు భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుంటారని, వారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారై ఉండి భేదములు కలుగజేస్తారని వాక్యం సెలవిస్తుంది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే ఎన్నో భయంకరమైన విపత్తులను, యుద్ధములను గూర్చి వింటున్నాము. ఇవి క్రీస్తు రాకడకు మునుపు సంభవించు సూచనలు. కనుక క్రీస్తుని ఎరిగిన మనము సువార్తను ప్రకటించి ఆత్మలో బలపడి మనము కలిగిన రక్షణను కడవరకు కాపాడుకుందాము. ఈ ప్రపంచము కొరకు భారముతో ప్రార్థిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.